గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు? 14 కిలోమీటర్లా? అమ్మో! నడవగలమా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. కానీ అరుణాచలేశ్వర అని మొదటి అడుగు వేయగానే ఆ అరుణాచలేశ్వరుడే నడిపించే మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ భక్తి పారవశ్యంతో చేసే ప్రదక్షిణ మనలోని మలినాన్ని తుడిచిపెట్టివేస్తుంది. దారిలోని 8 లింగాలని దర్శించుకుంటుంటే ఎంతో చెప్పలేని ఆనందం. గిరి ప్రదక్షిణలో ఎప్పుడు ఎడమవైపే నడవాలని పెద్దలు చెబుతారు. అలాగే గిరి ప్రదక్షిణలో ఏ కోరిక కోరరాదని కూడా పెద్దలు చెబుతారు. ప్రతి శివలింగానికి ముందుగా తెలుగు మ్యాట్రిమోని వారి బోర్డు కనపడిందంటే అక్కడ ఒక శివలింగం ఉన్నదని గుర్తు. అదే మన తెలుగు వారికి ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు. గిరి ప్రదక్షిణం ఇది కేవలం నడక కాదు. భూమిపైన వేసే ప్రతి అడుగు మన అంతరంగానికి చేసే ఒక పూజ. ప్రతి శ్వాస శివనామమే. అరుణాచల అరుణాచల అని మౌనంగా పలికే జపం ప్రదక్షిణం చేసే భక్తుని హృదయంలో స్వయంగా ఉబికి వస్తుంది. అరుణాచల గిరిని చుట్టూ తిరిగితే బయట శబ్దం నెమ్మదిగా మాయమైపోతుంది. మనసు శాంతిస్తుంది. ఒక అపారమైన దీప్తి అంతరంగంలో వెలిగి చూసినట్లు అనిపిస్తుంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు గిరి ప్రదక్షిణం శరీరానికి ఒక యజ్ఞం, మనసుకు ధ్యానం, ఆత్మకు మోక్షద్వారం. పర్వతాన్ని ఒక చూపు చూస్తే అది శివలింగంలా ప్రత్యక్షమవుతుంది. పాదాలు నేలను తాకితే పాపాలు నిశ్శబ్దంగా రాలిపడుతున్నట్లుంటుంది. మార్గం నడిచేది మనమే అయినా మారుతున్నది మన హృదయం. ప్రదక్షిణం పూర్తయ్యేసరికి ఒకే అనుభూతి, ఒకే సత్యం, ఒకే శబ్దం వినిపిస్తుంది. నేనే శివం, శివమే నేను. ప్రస్తుతం అరుణాచలంలో ఆలయాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పౌర్ణమి రోజులలో అయితే రాత్రిపూట కూడా ప్రతి శివాలయం తెరిచే ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున ఏ శివాలయం వద్ద ఖాళీ ఉండదు. బారులు తీరిన జనంతో కిక్కిరిసి ఉంటాయి. గిరి ప్రదక్షిణలో వయోవృద్ధులను, నడవలేని వారిని చూస్తుంటాం. కానీ వారికి ఆ నడిచే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేది మాత్రం ఆ అరుణాచలేశ్వరుడే. వారిని చూస్తుంటే మనం నడవలేమా అనిపిస్తుంది. కానీ వారి భక్తి ముందు మనం మోకరిల్లవలసిందే. గిరి ప్రదక్షిణ దారిలో ఎన్నో దేవాలయాలు. వాటిని చూసుకుంటూ, దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మధ్య మధ్యలో గిరి ప్రదక్షిణ మ్యాప్లు, తిరువన్నామలై. తెలుగులో తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోని గొప్ప క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేస్తారని చెబుతారు. కుబేరలింగం దాటాక కుడివైపున మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గానికి లోపల నుంచి బయటకు వస్తారు. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణం చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేసేవారు తేలికగా ఉండే ఒక బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. దారిలో తినడానికి తినుబండారాలు ఖచ్చితంగా దొరుకుతాయి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.